జామా మసీద్ సర్వేలో ఉద్రిక్తత, రాళ్లు రువిన ఆందోళనకారులు, ఎయిర్ పిస్టళ్లతో దుండగుల కాల్పులు, బాష్పవాయు ప్రయోగం, లాఠీ చార్జ్, పలువురు పోలీసులకు గాయాలు, ముగ్గురు ఆందోళనకారుల మృతి. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో ఘటన. అక్కడ హరిహర దేవాలయం ఉండేది. కోర్టులో పిటిషన్, సర్వేకు జడ్జి ఆదేశాలంటూ చూస్తా ఉన్నాం. సో రాళ్లు రువిన ఆందోళనకారులపై కాల్పులు జరుపుతున్న పోలీసులు. జామా మసీద్ సంబంధించినటువంటి అంశం మళ్ళీ తెరపైకి వస్తూ ఉంది. ఇక మళ్ళీ హిందూ ముస్లిం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ చాలా పకడ్బందీగా మనం చెప్పాల్సిన విషయం ఏంది అంటే, ఎక్కడైతే పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయో ఆ మసీదులు గతంలో హిందూ దేవాలయాలుగా ఉండేవి. ఇవి ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. బాబ్రీ మసీదు నుంచి మొదలుపెట్టుకుంటే ఇలా చాలా రకాల మసీదులు ఈరోజు హిందూ దేవాలయాలకు గతంలో ఉండేవి. ఆ హిందూ దేవాలయం కూల్చేసి వాటి ప్లేసెస్లో కొన్ని మసీదులు కట్టిరు అనేది. అన్ని కాదు, కొన్ని. నేను చెప్పేది అన్ని కూడా కాదు, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని. సో అలా కట్టడం వల్ల ఈరోజు వాటికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వస్తున్న తరుణంలో ఈరోజు పెద్ద ఎత్తున కోర్టు డెసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అవి హిందూ ఆలయాలు, అందులో ఎంక్వైరీ చేయండి, లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో షాహీ జామా మసీద్ సర్వే సందర్భంగా ఆదివారం ఉదయం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఆందోళనకారులు మృతి చెందగా 30 మంది పోలీసులు గాయపడ్డారు. షాహీ జామా మసీద్ ప్రాంతంలో హరిహర ఆలయం ఉండేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ జ్ఞానవాపి కేసులో హిందువుల తరపు లాయర్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1529లో ఆలయాన్ని కూల్చిన మొఘల్ చక్రవర్తి బాబర్ అక్కడ షాహీ జామా మసీదు నిర్మించినట్లు కోర్టుకు వెల్లడించారు. మొఘల్ కాలం నాటి పుస్తకాలు బాబర్ నామా అయిన ఈ అక్బర్ను ఆధారాలుగా చూపించారు. ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జామా మసీద్ కమిటీ, సంబాల్ జిల్లా కలెక్టర్ను ప్రతివాదులుగా చేర్చారు. జామా మసీద్ కమిటీ 1991 నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాల చట్టాన్ని ఉటంకిస్తూ 1947 నుంచి ప్రార్థన మందిరాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలనే ఆదేశాలు వాదనలు వినిపించింది. వాదోపవాదాలు పూర్వపర పరిశీలించినటువంటి కోర్టు మంగళవారం అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో మసీద్ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో జిల్లా యంత్రాంగం శనివారం నుంచి సర్వేకు ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 7 గంటల తర్వాత అధికారులు ఆ మసీద్ వద్దే సర్వే ప్రారంభించారు. ఈలోగా సర్వే నిలిపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పలువురు ఆందోళనకారులు మసీదు వెలుపల గుమిగూడారు. అక్కడే బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అక్కడే ఉన్న వాహనాలకు నిప్పిపెట్టారు. దుండగులు ఎయిర్ పిస్టల్తో కాల్పులు జరిపారు. రాళ్ల దాడిలోనూ మరికొందరు పోలీసులు గాయపడ్డారు. మొత్తం 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి కానీ సంబాల ఎస్పీ కృష్ణకుమార్ విష్ణు వెల్లడించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి బాష్పవాయు గోళాలను రబ్బర్ బుల్లెట్లో ప్రయోగించారని చెప్పారు. ఈ ఘటనలో 3 ఆందోళనకారులు చనిపోయారని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి 2 మహిళలు సహా 10 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనను ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఖండించారు. సర్వేను ఆయన తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కుతంత్రాలు పాల్పడుతుందని ఆరోపించారు. సో మీరు గతంలో అఖిలేష్ యాదవ్ గారు సీఎంగా ఉన్నారు, మరి ఎందుకు అప్పుడు మీ సర్వే చేయలేదు? వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు. అది హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి, చరిత్ర చెప్తుంది కాబట్టి దానిలో సర్వే చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు అంత ఉలిక్కి పడుతూ ఉన్నారు? తప్పేమున్నది? చేయాలి. మసీదులలో ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి ఆనవాళ్ళు తెలుస్తున్నాయో వాటికి సంబంధించి సర్వే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దానిలో ఎలాంటి తప్పు లేదు. సో దాన్ని కావాలని ఆందోళనకారులు సర్వే చేస్తున్నారు, తప్పేమున్నది? అందులో హిందూ దేవాలయం ఉంటే కొంత ప్లేస్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే లేదు. దానికి ఎందుకు ఆందోళనకారులు అంత సీరియస్ తీసుకున్నారు? వాళ్ళు రెచ్చగొడుతున్నది ఎవరు? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఖచ్చితంగా దేవాలయాలు బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. వాటికి సంబంధించిన వివరాలు బయటపడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. జామా మసీద్ సర్వేలో ఉద్రిక్తత, రాళ్లు రువిన ఆందోళనకారులు, ఎయిర్ పిస్టళ్లతో దుండగుల కాల్పులు, బాష్పవాయు ప్రయోగం, లాఠీ చార్జ్, పలువురు పోలీసులకు గాయాలు, ముగ్గురు ఆందోళనకారుల మృతి. ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో ఘటన. అక్కడ హరిహర దేవాలయం ఉండేది. కోర్టులో పిటిషన్, సర్వేకు జడ్జి ఆదేశాలంటూ చూస్తా ఉన్నాం. సో రాళ్లు రువిన ఆందోళనకారులపై కాల్పులు జరుపుతున్న పోలీసులు. జామా మసీద్ సంబంధించినటువంటి అంశం మళ్ళీ తెరపైకి వస్తూ ఉంది. ఇక మళ్ళీ హిందూ ముస్లిం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ చాలా పకడ్బందీగా మనం చెప్పాల్సిన విషయం ఏంది అంటే, ఎక్కడైతే పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయో ఆ మసీదులు గతంలో హిందూ దేవాలయాలుగా ఉండేవి. ఇవి ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. బాబ్రీ మసీదు నుంచి మొదలుపెట్టుకుంటే ఇలా చాలా రకాల మసీదులు ఈరోజు హిందూ దేవాలయాలకు గతంలో ఉండేవి. ఆ హిందూ దేవాలయం కూల్చేసి వాటి ప్లేసెస్లో కొన్ని మసీదులు కట్టిరు అనేది. అన్ని కాదు, కొన్ని. నేను చెప్పేది అన్ని కూడా కాదు, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని.
సో అలా కట్టడం వల్ల ఈరోజు వాటికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వస్తున్న తరుణంలో ఈరోజు పెద్ద ఎత్తున కోర్టు డెసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అవి హిందూ ఆలయాలు అలా ఎంక్వైరీ చేయండి, లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఉత్తరప్రదేశ్లోని సంబల్లో షాహీ జామా మసీద్ సర్వే సందర్భంగా ఆదివారం ఉదయం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు, లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో 3 ఆందోళనకారులు మృతి చెందగా 30 మంది పోలీసులు గాయపడ్డారు. షాహీ జామా మసీద్ ప్రాంతంలో హరిహర ఆలయం ఉండేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ జ్ఞానవాపి కేసులో హిందువుల తరపు లాయర్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 1529లో ఆలయాన్ని కూల్చిన మొఘల్ చక్రవర్తి బాబర్ అక్కడ షాహీ జామా మసీద్ నిర్మించినట్లు కోర్టుకు వెల్లడించారు. మొఘల్ కాలం నాటి పుస్తకాలు బాబర్ నామా అయిన ఈ అక్బర్ను ఆధారాలుగా చూపించారు. ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జామా మసీద్ కమిటీ సంబాల్ జిల్లా కలెక్టర్ను ప్రతివాదులుగా చేర్చారు. జామా మసీద్ కమిటీ 1991 నాటి సుప్రీంకోర్టు మార్గదర్శకాల చట్టాన్ని ఉటంకిస్తూ 1947 నుంచి ప్రార్థనా మందిరాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలనే ఆదేశాలనేటు వాదనలు వినిపించింది. వాదోపవాదాలు పూర్వపర పరిశీలించినటువంటి కోర్టు మంగళవారం అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో మసీద్ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో జిల్లా యంత్రాంగం శనివారం నుంచి సర్వేకు ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 7 గంటల తర్వాత అధికారులు ఆ మసీద్ వద్దే సర్వే ప్రారంభించారు. ఈలోగా సర్వే నిలిపివేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పలువురు ఆందోళనకారులు మసీదు వెలుపల గుమిగూడారు. అక్కడే బందోబస్తులో ఉన్నటువంటి పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అక్కడే ఉన్న వాహనాలకు నిప్పిపెట్ట దుండగులు ఎయిర్ పిస్టల్తో కాల్పులు జరిపారు. రాళ్ల దాడిలోనూ మరికొందరు పోలీసులు గాయపడ్డారు. మొత్తం 30 మంది పోలీసులకు గాయాలయ్యాయి అని సంబాల ఎస్పీ కృష్ణకుమార్ విష్ణు వెల్లడించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి బాష్పవాయు గోళాలను రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారని చెప్పారు. ఈ ఘటనలో 3 ఆందోళనకారులు చనిపోయారని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి 2 మహిళలు సహా 10 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కాగా ఈ ఘటనను ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఖండించారు. సర్వేను ఆయన తప్పుపట్టారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కుతంత్రాలు పాల్పడుతుందని ఆరోపించారు. సో మీరు గతంలో అఖిలేష్ యాదవ్ గారు సీఎంగా ఉన్నారు, మరి ఎందుకు అప్పుడు మీరు సర్వే చేయలేదు? వాళ్ళు సర్వే చేస్తూ ఉన్నారు. అది హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి, చరిత్ర చెప్తుంది కాబట్టి దానిలో సర్వే చేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకు మీరు అంత ఉలిక్కి పడుతూ ఉన్నారు? తప్పేమున్నది, చేయాలి. మసీదులలో ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి ఆనవాళ్ళు తెలుస్తున్నాయో వాటికి సంబంధించి సర్వే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దానిలో ఎలాంటి తప్పు లేదు. సో దాన్ని కావాలని ఆందోళనకారులు సర్వే చేస్తున్నారు, తప్పేమున్నది. అందులో హిందూ దేవాలయం ఉంటే కొంత ప్లేస్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే లేదు. దానికి ఎందుకు ఆందోళనకారులు అంత సీరియస్ తీసుకున్నారు? వాళ్ళు రెచ్చగొడుతున్నది ఎవరు? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఖచ్చితంగా దేవాలయాలు బయటపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాటికి సంబంధించినటువంటి వివరాలు బయటపడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.